శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం వింటూ ఉంటాం నానుడు, పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు అని చెప్పేసి, ప్రాయశ్చిత్తానికి మించిన శిక్ష లేదు అని. అందుకని కొంతమంది వెళ్ళి స్వయం ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇవాళ ప్రాయశ్చిత్తం గురించి ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచించేది. ప్రాయశ్చిత్తం అంటే టు రిగ్రెట్, నేను తప్పు చేశాను అనేటువంటి భావన అనేటువంటిది రావడం, రైట్? కానీ ప్రాయశ్చిత్తము ఎంతవరకు మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఎలా తెలుస్తుంది ఇనఫ్ ఇంకా చాలు అని ఎప్పుడు మనకు తెలుస్తుంది? ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే కొంతమంది ఈ ప్రాయశ్చిత్తం యొక్క పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన అంతా సమస్య పోతుందా అంటే సమస్య పోదు కదా, ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది. యాక్చువల్గా లేని కొత్త ప్రాబ్లం మనం క్రియేట్ చేస్తాం. కాబట్టి నిజమైన ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ఏ ప్రాయశ్చిత్తం వల్ల అయితే మార్పు వస్తుందో అదే నిజమైనటువంటిది. కొంతమంది పైన పెదాల మాటికి చెప్తుంటారు, సారీ సారీ అండి, ఏమనుకోకండి అని చెప్పేసి. కానీ అది పెదాల వరకు ఉంటే ఏమిటవుతుంది ప్రమాదం? ఇంకోసారి మళ్ళీ మనం అదే పొరపాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జగదాంబ సరస్వతి మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేవారు అన్నమాట, ఒకసారి తప్పు చేస్తాం పర్వాలేదు, కానీ చేసిన తప్పు లాంటిదే మళ్ళీ చేస్తున్నాము అంటే మనం నిజమైన ప్రాయశ్చిత్తం చెందలేదు అని చెప్పేసి. కేవలం నలుగురి మధ్య ప్రాబ్లం రాకుండా ఉండాలని, లేదంటే నన్ను ఎవరూ ఏమీ అనకూడదనో, లేదంటే ఇది లిప్ సింపతి అంటారు దీన్ని ఇంగ్లీష్లో, అంటే కేవలం పెదాల దగ్గర నుంచి వస్తాయన్నమాట మాటలు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అలాంటి పరిస్థితులు అలాంటివన్నీ అనుకూలిస్తే మళ్ళీ అదే పొరపాటు చేస్తూ ఉంటారు. సో ప్రాయశ్చిత్తంలో ఉండవలసినటువంటి మొట్టమొదటి క్వాలిటీ రియలైజేషన్, అంటే దాని యొక్క అర్థం చేసుకోవడం. నేను అసలు తప్పు చేశాను అనేటువంటిది మనస్ఫూర్తిగా రియలైజ్ కావడం. కాబట్టి అందుకే ఆధ్యాత్మికతలో అంతర్గత యాత్రకి చాలా చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఏదో 10 మంది చెప్తే మనం తెలుసుకోవడం కాదు, నేను తప్పు చేశానన్నటువంటి విషయం ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి స్వయం తెలిసిపోతుంది. ఓకే, దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ అ మిస్టేక్ అని చెప్పేసి. ఎప్పుడైతే మనకి ఇలాగ రియలైజ్ మనం అవుతామో, కొంతమంది ఏం చేస్తారు, తప్పును తెలుసుకుంటారు కానీ ఒప్పుకోకపోగా పైగా ఇంకా ఏం చేస్తారు, ఎవరి మీద తోసేద్దామా అని వెతుకుతూ ఉంటారు కారణం. ఈ రెండుటి వల్ల చేసిన తప్పు ఏమవుతుంది, ఇంకా పెరిగిపోతుంది, ఇంకా పెద్దదవుతుంది అది. కానీ ఎప్పుడైతే మనకు అవగతం అవుతుందో, రియలైజ్ అవుతామో, అప్పుడు టు యాక్సెప్ట్ ద మిస్టేక్, ఎస్ నేను ఈ తప్పుని నేను చేశాను అని. అయితే ఇలా స్వీకరించడం ఎదుటి వాళ్ళ కోసం కాదు, ఏదో వీళ్ళ కోసం కాదు, నా గురించి నేను. ఎందుకంటే ఎప్పుడైతే నా తప్పును నేను స్వీకరిస్తానో అప్పుడు ఆ తప్పును ఇంకోసారి చేయకుండా నేను జాగ్రత్త పడతాను. అసలు నేను ఐఎమ్ పర్ఫెక్ట్, నేను అసలు లైఫ్లో మిస్టేకే చేయను అనేటువంటి ధోరణి ఉన్నటువంటి వ్యక్తి తప్పులు చేస్తూనే ఉంటాడు కానీ రియలైజ్ కూడా అవ్వడు. చూడండి, నరాలు చచ్చుబడిపోయినటువంటి వ్యక్తి కొట్టినా తిట్టినా కాలినా వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ వాళ్ళ నరాలు చచ్చుబడిపోయినాయి. వీళ్ళకి అలాగా మనసు అనేటువంటిది చచ్చుబడిపోయినట్టు అవుతుంది, తప్పులు చేస్తూనే ఉంటారు కానీ రియలైజ్ కూడా కాదు నేను తప్పు చేస్తున్నాను. ఇది అహంకారానికి పరాకాష్ఠ. అహంకారానికి పరాకాష్ఠ ఏంటి అంటే, రోజు తప్పులు చేస్తూ నేను ఏ తప్పు చేయట్లేదు, పైపెచ్చి పక్క వాళ్ళు తప్పు చేసి వాళ్ళ తప్పులని నా మీద నెడుతున్నారు అనే భావన ఉన్నటువంటి వ్యక్తి అహంకారం ఒక రూప్ అన్నమాట, ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఈగో. సో సెకండ్ థింగ్ ఏంటంటే టు యాక్సెప్ట్, స్వీకరించడం. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్, అంటే పరివర్తన చెందడం. అసలు నా వల్ల ఇలాంటి మిస్టేక్ ఎందుకు జరిగింది, ఏ కారణాల అనుసారంగా జరిగింది, అండ్ ఒక్కొక్కసారి ఇంకో నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంది. కొంతమంది టూ మచ్ పశ్చాత్తాపం పడి అంతా తప్పంతా నాదే, నేనే తప్పు చేశానని ఒక రకమైన మానసికంగా కుంగిపోతారు. అది కూడా మంచిది కాదు. ఎందుకు అంటే రకరకాల కారణాలు తోడ్పడడం వల్ల మనం తప్పు చేస్తాం. సో అందుకని పశ్చాత్తాపం కూడా, ఎక్కువ పశ్చాత్తాపం చెందడం కూడా చాలా హానికరం.
ఓకే, ఐ డిడ్ అ మిస్టేక్, ఐ యాక్సెప్ట్ ఇట్, ఐ రియలైజ్ మై మిస్టేక్, ఐ యాక్సెప్ట్ మై మిస్టేక్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఇట్. దాని మార్పు కూడా ఒక రోజులో వచ్చేది, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను పశ్చాత్తాపడ్డాను కాబట్టి మార్పు రాదు. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ ఉంది ఒక వ్యక్తికి, తెగ ఐస్ క్రీములు తిన్నాడు, ఇప్పుడు HbA1c 9కి వెళ్ళిపోయింది, 9కో 10కో వెళ్ళిపోయింది. అయ్యో నేను ఊరికే అనవసరంగా ఐస్ క్రీములు తినేసాను, మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు అది ఇది అని బాధపడుతూ ఉన్నాం. ఆ ఒక్క క్షణంలో ఉంటుంది, కానీ ఇన్స్టంటేనియస్గా ఐస్ క్రీమ్ మీద ఇష్టమే పోదు. ఏదో నేను హెల్దీ డైట్కి వెళ్ళిపోవాలి, కాకరకాయ జ్యూస్ తాగేయాలి అనేటువంటిది ఇమీడియట్గా రాదు. ఇట్ టేక్స్ టైం. అందుకే పేషెన్స్, ఓర్పు, సహనం కూడా ఇందులో చాలా చాలా ముఖ్యం. ఎవరితో ఓపిక? మన స్వయం మీద మనకి ఓర్పు అనేటువంటిది ఉండాలి, మన స్వయంతో మనకి సహనం అనేటువంటిది ఉండాలి. మనకి స్వయంతో ఎప్పుడైతే మనకి సహనము ఓర్పు ఉంటుందో మెల్లమెల్లగా మనం ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన అనేటువంటిది తీసుకొస్తాం. కొంతమంది ఏంటి, ఆ పరివర్తన చూడకపోతే ఏమంటారు, నా వల్ల ఇంకా మారడం కాదండి, ఐ కెనాట్ డూ దిస్, నా వల్ల కాదని వదిలేస్తాం. బట్ మనం చేసిన మిస్టేక్ ఎంత పెద్దదైతే దాని పరివర్తన కూడా అంతే సమయం పడుతుంది. ఒక సైనికుడి యొక్క ఉదాంతం మనం ఇక్కడ తెలుసుకుందాం. యుద్ధంలో సైనికులు వెళ్తారు, అలాంటిది ఆయన వెళ్ళినప్పుడు వారు తెలియకుండా ఒక విలేజ్కి వెళ్ళారు వాళ్ళు అటాక్ చేయడానికి. ఆ పలానా ప్రదేశంలో శత్రువులు ఉన్నారని వెళ్ళారు, కానీ యాక్చువల్గా అది తప్పు ఇన్ఫర్మేషన్, అక్కడ శత్రువులు ఎవరూ లేరు. కానీ అతన్ని వెతికే దాంట్లో ఈ సైనికుడు ఒక మొత్తం కుటుంబాన్ని కాల్చేస్తాడు. ఆ కుటుంబంలో 3 చిన్నపిల్లలు ఉంటారు, ఆ 3 చిన్నపిల్లలు కూడా చనిపోతారు. తర్వాత అయిపోయిన తర్వాత అయ్యో వీళ్ళకి తప్పు సమాచారం వచ్చింది, నిజంగా అక్కడ ఎవరు శత్రువులు లేరు అని తెలిసిన తర్వాత అతనికి తెలుస్తుంది అతను 3 చిన్నపిల్లల్ని కూడా చంపేశాడు అని. యుద్ధం అయిపోతుంది, అతను తన స్వదేశానికి తిరిగి వచ్చేసినా కూడా 3 పిల్లల యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో అది అతను మర్చిపోలేకపోతాడు. దానివల్ల అతను వివాహం చేసుకోడు, పిల్లలు ఉండరు, చాలా ఒంటరిగా అయిపోతాడు, మందుకు బానిస అయిపోతాడు అన్నమాట. కానీ ఏం చేసినా కూడా నా వల్ల 3 పిల్లల్ని 3 నిండు ప్రాణాలను నేను చంపాను అనేది. ఇప్పుడు ఆయన ఒక ఆధ్యాత్మిక సంస్థకు వెళ్ళి, ఆధ్యాత్మిక సంస్థలో గురువుగారు చెప్తారు, నువ్వు చంపింది 3 కాదు 4 అని చెప్తాడు. లేదు నేను 3 చంపాను. లేదు, 4వ వ్యక్తివి నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. నువ్వు పశ్చాత్తాపడ్డావు కరెక్టే, కానీ ఆ పశ్చాత్తాపంలో నువ్వు ఎంత వెళ్ళిపోయావు అంటే ఇది. కానీ ఇదే పశ్చాత్తాపంలో నువ్వు రియలైజ్ అయ్యి ఉంటే, నీ దగ్గర డబ్బు ఉంది, అన్ని రకాల వనరులు ఉన్నాయి, ప్రపంచంలో అనాథలైన పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు, సరైన తల్లిదండ్రి లేక, పాలనా పోషణ లేక రోడ్ల మీద బతుకుతున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని చేరది, వాళ్ళల్లో ఆ 3 పిల్లల్ని చూసుకో. నువ్వు అక్కడ 3 చంపావు కదా, ఒక్కొక్కళ్ళ కోసం ఇక్కడ 10 మందికి నువ్వు సహాయం చేయి, నీ జీవితాన్ని సార్థకం చేసుకో. ఆయన తన జీవిత గాథలో అదే రాశారు, అవుట్ ఆఫ్ గ్రేట్ ట్రాజెడీ మై ఎన్లైటన్మెంట్ వాజ్ బోర్న్. నా జాగృతి ఒక విషాదం నుంచి పుట్టింది అని చెప్పేసి. సో ఇలాగ పశ్చాత్తాపం అనేటువంటిది, ఎక్కువ పశ్చాత్తాపడడం కూడా మన లైఫ్ని కూడా మనం స్పాయిల్ చేసుకుంటాం. సో అందుకే అవేర్నెస్, జాగృతి చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఇలా మాట్లాడడం వల్ల పక్కవాళ్ళు బాధపడుతున్నారే, నా ప్రవర్తన వల్ల పక్కవాళ్ళు బాధపడుతున్నారే అని ఎప్పుడైతే అవగాహన మనకు వచ్చి మనం యాక్సెప్ట్ చేస్తాం, మనం దాన్ని మార్చుకుంటాం. దాన్ని ధిక్కరించి ఉపయోగం లేదు, నా వల్ల ఏ తప్పు జరగదని ధిక్కరించడం వల్ల ఉపయోగం లేదు. అలాగని టూ మచ్గా బ్లేమ్ అంతా మన మీద వేసుకుని మనం కుంగిపోవడం వల్ల కూడా ఉపయోగం లేదు. సో ఈ రెండిటికి మధ్యలో ఉన్న మార్గం ఏంటి? ద పాత్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే పరివర్తన యొక్క మార్గం. ఎప్పుడైతే మనం పరివర్తన యొక్క మార్గంలో మనం నడుస్తామో అప్పుడు మనం పరివర్తన చెందుతాం. కానీ ఎలా పరివర్తన చెందుతాం? అనుకోవడం చాలా ఈజీ, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని చెప్పేసి. దానికే ధ్యానం, మెడిటేషన్ అనేటువంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. ధ్యానం అంటేనే పరివర్తన. నాలో ఉన్నటువంటి నకారాత్మకతని సకారాత్మకతలోకి పరివర్తన చేసుకునే మార్గమే రాజయోగ పద్ధతి. రాజయోగంలో మనం శూన్యంలోకి వెళ్ళిపోము, మనం శూన్యంలోకి అనాలోచితంగా అలాగ మనం వెళ్ళిపోము. మనలో ఏవైతే వ్యర్థమైనటువంటి నకారాత్మకమైన వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సమర్థవంతంగా సకారాత్మకంగా పరివర్తన చేసుకుంటాం. కానీ టేక్స్ టైం అండ్ ఇట్ టేక్స్ ప్రాక్టీస్. సమయము పడుతుంది, అభ్యాసము చేయాలి. కానీ ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం ఏమవుతాం, మనం ఈ నకారాత్మకంగా కుంగిపోవడంలోని లేదంటే అహంకారంలోకి ఏదైతే వచ్చేసామో దాని నుంచి మనం పాజిటివ్ వైపుకి మనం పరివర్తన అనేటువంటిది మనం చెందుతాం.
తర్వాత ఉన్నటువంటి ఇంకొక చాలా సూక్ష్మమైనటువంటి కర్మ రహస్యం ఇక్కడ ఏంటంటే క్షమాయాచన, క్షమించడం. వీ హ్యావ్ టు ఫర్గివ్ అండ్ సీక్ ఫర్గివ్నెస్. మనము క్షమించాలి, క్షమించమని కూడా మనం అడగాలి. ఇందులో ఫస్ట్ది మనం క్షమాయాచన గురించి చెప్పుకుందాం. ఎందుకు మనం క్షమించమని అడగాలి అంటే క్షమ అనే దాంట్లో చాలా శక్తి ఉంది. ఎప్పుడైతే మనం క్షమిస్తామో మనం ఒక జైలు నుంచి బయటపడతాం. ఆ కోపము, పగ, కసి అనేటువంటి ఈ జైలు బేడీలు ఉంటాయి కదా, జైలువి గేట్స్, జైల్ గేట్స్, ఆ జైల్ గేట్స్ నుంచి మనల్ని మనం బయటికి తీసుకొస్తాం. వి బికమ్ లిబరేటెడ్, వి బికమ్ ఫ్రీ. కానీ మనం ఎంతవరకైతే ఆ కోపాన్ని మనలో ఉంచుకుంటామో మనలో నిజమైన ప్రాయశ్చిత్తం జరగలేదు. కోపాన్ని రిలీజ్ చేసినప్పుడే నేను పశ్చాత్తాపం కరెక్ట్గా పడ్డట్టు. నా మీద నాకున్న కోపం, నేను ఎందుకు ఇలా తప్పు చేశాను, వై డిడ్ ఐ డూ లైక్ దిస్, నేను ఇలా చేయకుండా ఉండాల్సిందని ఒక్కోసారి వి బీట్ అవర్ సెల్వ్స్ అప్, అంటే మనల్ని మనం చాలా నిందించుకుంటూ ఉంటాం. అదొక మనకు ఒక బంధనలాగా తయారవుతుంది. సో ఫస్ట్ స్వయాన్ని క్షమించాలి. తర్వాత ఎవరైతే మన పట్ల తప్పు చేశారని మనం భావిస్తున్నామో వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించాలి. ఎందుకంటే ఎంతవరకైతే మనం క్షమించమో మనం ఆ జైలు నుంచి మనం బయటికి రాలేం. ఆ జైల్లో మనం ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాం. ఒకరోజు వేరావేశం వచ్చేస్తూ ఉంటుంది, ఒక్కోసారి వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పేస్తూ ఉంటాము, ఒక్కోసారి వాళ్ళకే ఫోన్ చేసి తిట్టేస్తూ ఉంటాము, ఒకరోజు అందరినీ దూరం పెట్టేస్తాము. ఏంటంటో ఇంక మన బిహేవియర్ మీద మనకే కంట్రోల్ ఉండదు. వై? బికాజ్ ఆ జైల్లో నేను సఫకేట్ అయిపోతున్నాను. నా కసి, కోపం, పగ అనే జైల్లో నన్ను నేను బంధించుకుని నేను సఫకేట్ అవుతున్నాను. సో వేరే వాళ్ళని క్షమించడము అంటే వాళ్ళ తప్పును సమర్థించడం కాదు, నాలో ఉన్నటువంటి కోపం, పగ, ప్రతీకారం అనేటువంటి ఈ ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్ ఫీలింగ్స్ని వదిలేయడం. చాలామంది ఏమనుకుంటారు అంటే నేను క్షమిస్తున్నాను అంటే పక్క వాళ్ళని నేను సమర్థిస్తున్నాను అని. కాదు. క్షమించడము అంటే నాలో ఉన్నటువంటి కోపాన్ని, చేదు విషాన్ని నేను వదిలేస్తున్నాను. ఇంకా తర్వాత వాళ్ళ కర్మకు వాళ్ళే పోతారు. కాబట్టి ఇలాగ మనం మనస్ఫూర్తిగా క్షమించాలి. నెక్స్ట్ క్షమా యాచన. ఇలా నేను కూడా ఎవరికో ఇలాగే బాధ కలిగించుంటాను, వాళ్ళు కూడా నా వల్ల సఫర్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరో అన్నది మనం కనిపెట్టలేం. ఇప్పుడు ఎవరో చిన్నప్పుడు ఎవరో ఉన్నారంటే వాళ్ళని ఇప్పుడు మనం వెతకలేం. కాబట్టి రోజు రాత్రి పడుకునే ముందు భగవంతుడు, ఆ ధర్మరాజు భగవంతుడు ఎదురుగుండా వెళ్ళి మనస్ఫూర్తిగా, భగవంతుడా నేను ఏ జన్మలో ఎవరికి ఎలాంటి దుఃఖం ఇచ్చానో నాకు తెలియదు, కాబట్టి నీ సాక్షిగా వాళ్ళనందరినీ కూడా నన్ను క్షమించమని నేను యాచిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అంటే భగవంతుడికి అందరి హిస్టరీ తెలుసు కదా. సో ఎవరి నుంచి మనకు క్షమాపణ రావాలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ నుంచి మనకి క్షమాపణ వస్తుంది. అదేవిధంగా భగవంతుడా నీ సాక్షిగా ఎవరెవరైతే నన్ను బాధ పెట్టారో, నాకు దుఃఖాన్ని ఇచ్చారో, నాకు నష్టాన్ని తీర్చారో వాళ్ళ పట్ల ఉన్నటువంటి నా మనసులో ఉన్న ద్వేషాన్ని కానీ, పగని కానీ, కోపాన్ని కానీ నీ సాక్షిగా నేను వదిలేస్తున్నాను, వాళ్ళని క్షమిస్తున్నాను, ఇంకా వాళ్ళని నువ్వే చూసుకో. సో రెండూ ఉండాలి. యు మస్ట్ ఫర్గివ్ అండ్ సీక్. ఇది పనిచేస్తుందా లేదా మనకు ఎలా తెలుస్తుంది అంటే అదేదో ఒకరోజు చేసాను అయిపోయిందని కాదు. ఎందుకంటే ఒక రోజులో పోదు. మనం భగవంతుడు ఎదురుకుండా కూర్చుంటాం, పలానా వాళ్ళని తలుచుకుంటా, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, మాకు నీ మీద ఏం కోపం లేదని అనుకుంటాం. కానీ మర్నాడు ఏదో ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అనుకుంటే మళ్ళీ వాళ్ళ మీద కోపం వస్తుంది. ఎందుకంటే అంత ఈజీగా పోదు అది బయటికి. బట్ ఎవ్రీ డే వీ షుడ్ డూ ఇట్. దానికి ఎప్పుడైతే భగవంతుని యొక్క శక్తి తోడవుతుందో అది కొన్నాళ్ళకి ఆ కోపం తాలూకు ఎఫెక్ట్ తగ్గిపోతుంది. కానీ మనం అలాంటి అటెంప్టే చెయ్యకపోతే రోజు రోజుకి ఆ కోపం పెరిగిపోతుంది. కాబట్టి కోపం తగ్గడం మంచిది కదా పెరిగేదానికన్నా. పక్క వాళ్ళకి బీపీ రాదు కానీ ముందు మనకి బీపీ వచ్చేస్తుంది, ముందు మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే, ముందు మనకి కొలెస్ట్రాల్ పెరిగిపోయి మనకి షుగర్ పెరిగిపోతుంది. వాళ్ళు బాగానే హాయిగానే ఉంటారు. సో తెలియకుండా మనం వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అనుకుంటున్నాం, కాదు వాళ్ళే మన మీద పగ తీర్చుకుంటున్నారు. ఎందుకు? జబ్బులన్నీ మనకు వచ్చాయి కాబట్టి. వాళ్ళు హాయిగానే ఉన్నారు. రైట్? సో క్షమించమని అడిగి మనం క్షమించినప్పుడు మనకేం తెలుస్తుంది అంటే ఫస్ట్ సిమ్టమ్ ఏంటి అంటే వి ఫీల్ వెరీ లైట్.
మనం చాలా తేలిగ్గా, మనకి చాలా హాయిగా అనిపిస్తుంది. ఏదో మనసు ఏదో ఒక లిబరేట్ అయిపోయినట్టు, ఫ్రీ అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది. సెకండ్ థింగ్, మన ఆలోచనలే మనల్ని బాధ పెట్టవు. ఎవ్వరూ మనల్ని బాధ పెట్టరు. యాక్చువల్గా మన ఆలోచనలే మనల్ని బాధ పెడతాయి. వాళ్ళు మనల్ని ఒకసారి అంటే మనం దాన్ని 100 సార్లు రిపీట్ చేసుకుని మనల్ని మనమే బాధ పెట్టుకుంటున్నాం. సో ఈ రకంగా మన ఆలోచనలు మనకి సుఖాన్ని ఇస్తాయి తప్ప దుఃఖాన్ని అనేటువంటివి. మూడవది, రిలేషన్స్ తెలియకుండానే ఇంప్రూవ్ అవుతాయి. మనం అనుకోవచ్చు, వాళ్ళని ఎవరినో క్షమించమని అడిగితే వీళ్ళతో నా రిలేషన్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి. బికాజ్ దట్ నెగిటివ్ ఎనర్జీ వాట్ ఎవర్ ఈజ్ దేర్, అది మనల్ని ఇక్కడ బ్లాక్ చేస్తుంది. సో నిజంగా పశ్చాత్తాపడే దాంట్లో ఈ 2 క్వాలిటీస్ ఉండాలి. ఒకటి, పరివర్తన చెంది ఆ తప్పు ఇంకోసారి చేయకూడదు. 2, క్షమాపణ చెయ్యాలి, మనం క్షమించాలి, క్షమాపణ అడగాలి. 2 ఉండాలి. మనం అనుకుంటాం మేము మర్చిపోయామండి, ఇదైపోయామండి అని. కానీ ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడు ట్రిగర్ అవుతుందా? ట్రిగర్ అవుతుంది అంటే ఎక్కడో ఇంకా లోపల మనకి చిన్న కోపం అనేటువంటిది ఉంది. అందుకే మనం రాజయోగ మెడిటేషన్లో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని లెటర్ టు గాడ్, అంటే భగవంతుడికి లెటర్ రాయండి. వాట్ ఎవర్ మిస్టేక్ యూ డిడ్, అది ఎంత భయంకరమైందైనా భగవంతుడి ముందు చెప్పచ్చు కదా. ఒక్కోసారి మనం పేరెంట్స్కి కూడా చెప్పలేం, స్పౌస్కి కూడా చెప్పలేం, పిల్లలకు కూడా చెప్పలేం. బట్ వీ కెన్ టెల్ టు గాడ్. ఆయన మన తల్లి, తండ్రి, మిత్రుడు, బంధువు, సఖుడు అన్నీ ఆయన మనకి. ఎవ్రీథింగ్ హీ ఈజ్. కానీ భగవంతుడికి మనం చెప్పగలం కదా. కాబట్టి మనస్ఫూర్తిగా అడిగి భగవంతుడిని క్షమించమని అడగాలి. భగవంతుడి ద్వారా ఎవరినైతే మనం బాధ పెట్టామో వాళ్ళని కూడా మనల్ని క్షమించమని అడగాలి. అందుకే క్షమాగుణం, దయాగుణం అనేటువంటివి 2 గొప్ప ఆధ్యాత్మిక శక్తులు. క్షమించే వ్యక్తి పగ తీర్చుకునే వ్యక్తి కన్నా బలశాలి, గొప్ప వ్యక్తి. పగ తీర్చుకోవడం చాలా ఈజీ, ఈ కాలంలో చాలా ఈజీ పగ తీర్చుకోవడం. కానీ క్షమించడం, మనల్ని ఒకరు ఎవరైనా ఇది చేస్తే ఆ 100 మంది మీద వెళ్ళి మనం కేసు పెట్టేసి వాళ్ళు జైల్లో పూంచేసి వాళ్ళ లైఫ్ ఎండ్ చేసేయడం యాక్చువల్గా చాలా ఈజీ ఈ కాలంలో. కానీ ఆ 100 మందిని క్షమించగలగడం ఈజ్ ఈవెన్ గ్రేటర్, దానికన్నా గొప్పది. రైట్. అందుకనే కదా అశోక చక్రవర్తి యొక్క చరిత్ర మనకందరికీ తెలుసు. అంత పెద్ద కళింగ యుద్ధం చేసిన తర్వాత నేను ఇంత మారణ హోమానికి నేను కారణమయ్యానా అని ఆయన పశ్చాత్తాపడి బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి భగవంతుడు మనకి ఎన్నో మంచి మంచి క్వాలిటీస్ ఇచ్చాడు, మంచి మంచి గుణాలు ఇచ్చాడు. వాటితో మనం మంచి చేయడానికి ఉపయోగించాలి. కానీ కేవలం డబ్బు సంపాదించాలన్న ఒకే ఒక్క దాంతో మనం సమాజంలో చెడును వ్యాపించకూడదు. అందుకే పశ్చాత్తాపాన్ని అగ్నితో పోలుస్తారు. అగ్నితో ఎందుకు పోలుస్తారు? అగ్ని అనేటువంటిది దేన్నన్నా పరివర్తన చేయగలదు. నీటిని ఆవిరి చేసేస్తుంది, ఇనుమని ద్రవ పదార్థం కింద చేసేస్తుంది, సజీవమైనటువంటి దేహాన్ని కాలి బూడిద చేసేస్తుంది. 5 తత్వాల్లోకి అగ్ని అనేటువంటి ఒకే ఒక తత్వం పరివర్తన చేయగలదు. ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్. అందుకే పశ్చాత్తాపాన్ని కూడా అగ్నితో పోలుస్తారు. నిజమైన పశ్చాత్తాపం చెందినటువంటి వ్యక్తి పరివర్తన అవుతాడు తప్ప బాధలో కుంగిపోయి కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం, అది నిజమైన పశ్చాత్తాపం కాదు. అది కేవలం బలహీనమైన మనసు తాలూకా పరిణామం. అది కాబట్టి ఎక్కువ మనం జరిగిన తప్పు గురించి ఆలోచించడం కూడా మనలో నెగిటివిటీని పెంచుతుంది. యాజ్ వి థింక్ సో వి బికమ్ అంటారు. మనం ఏది ఆలోచిస్తే మనం అట్లనే తయారవుతాం. కాబట్టి మనం ఆలోచన చేసే విధానంలో నేను ఇలా చేసేసాను, అలా చేసేసాను అంటే ఆ సంస్కారం మళ్ళీ ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇట్ బికమ్స్ స్ట్రాంగర్. కాబట్టి లెట్ ఇట్ గో. దానికి ది బెస్ట్ మార్గం ఫర్గివ్నెస్, క్షమించడం. ఎప్పటి వరకైతే మనం క్షమించమో నిజంగా మనలో ఉన్నటువంటి కోపం అనేటువంటి తగ్గదు. మనం అనుకుంటాం మనం వాళ్ళ మీద పగ తీర్చేసుకుంటే మన కోపం తగ్గుతుందని. నిజంగా ఎవరికన్నా తగ్గిందా? మొమెంటరీగా తగ్గుతుంది, ఖచ్చితంగా మొమెంటరీగా తగ్గుద్ది. ఒక రకమైన సాటిస్ఫాక్షన్. దట్ ఈజ్ నాట్, అది సాటిస్ఫాక్షన్ కాదు. మన ఈగోని మనం కాసేపు సాటిస్ఫై చేసాం. రేపు వాళ్ళు మళ్ళీ బాగుపడ్డారనుకోండి,
మళ్ళీ లోపల నుంచి మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళని, మళ్ళీ ఇంకోలా చేస్తూ ఉంటాం. రైట్. సో ఏదైతే మన అంతరంగంలో ఏదైతే ఉందో అదే మనకి బయటకు అనేటువంటిది వస్తుందన్నమాట. కాబట్టి పశ్చాత్తాపం చెందడం చాలా మంచిది, చెందాలి కూడా. కానీ ఆ పశ్చాత్తాపం వల్ల పరివర్తన కానీ రాలేదు అంటే ఆ పశ్చాత్తాపం కూడా నిరర్థకమైనటువంటిది. అదొక టెంపరీగా అన్నా అవుతుంది, లేదంటే మనల్ని బలహీనంగా అన్నా చేస్తుంది అన్నమాట. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.